డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు సాయి ప్రసాద్ స్టడీ సర్కిల్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ అనేది క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి సెక్షన్ 1 అర్థమెటిక్ ఎబిలిటీలో కసగు మరియు గసబకు సంబంధించినటువంటి సంఖ్యలకు సంబంధించి ఏ విధంగా కనుక్కోవాలి, వీటికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఫార్ములాస్, ట్రిక్స్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్స్ని అయితే ఈ వీడియోలో క్లియర్ కట్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనకి మొట్టమొదటిగా లీస్ట్ కామన్ మల్టిపుల్ ఎల్సిఎం అంటే కనిష్ట సామాన్య గుణిజానికి సంబంధించి కసగు అని మనం అంటాం అనమాట. దీనికి సంబంధించి క్లియర్ కట్గా తెలుసుకుందాం. 2 లేదా అంతకంటే ఎక్కువ అయిన సహజ సంఖ్యలు అంటే న్యాచురల్ నంబర్స్ యొక్క సామాన్య గుణిజాలలో మిక్కిలి చిన్న అంటే మల్టిపుల్స్ ఏవైతే ఉంటాయో సంఖ్యలకు సంబంధించి అందులో మిక్కిలి చిన్న దానిని ఆ సంఖ్య కనిష్ట సామాన్య గుణిజం లీస్ట్ కామన్ మల్టిపుల్ అని అంటాం అన్నమాట. కసగు అని మనం అంటాం. ఈ విధంగా ఎల్సిఎం అని అంటాం. సరళంగా చెప్పాలంటే, ఇంకా సింపుల్గా చెప్పాలనంటే, ఇచ్చిన ఏదైతే మనకి సంఖ్యలన్నిటి చేత నిశేషంగా భాగించబడే అతి చిన్న సంఖ్య అన్నమాట ఇది ఎల్సిఎం అంటే. ఏదైతే మనకి ఇచ్చిన సంఖ్యలు అన్నీ ఉంటాయో వాటిని అన్నీ భాగించబడే అతి చిన్న సంఖ్య ఎల్సిఎం అవుతుందన్నమాట ఆ సంఖ్యలన్నిటికి. ఇక్కడ 2 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. అవేంటో చూడండి. 2 ప్రధాన సంఖ్యల కసగు, 2 ప్రధాన సంఖ్యలు అంటే ప్రైమ్ నెంబర్స్ యొక్క ఎల్సిఎం ఏమవుతుందంటే 2 వాటి లబ్ధంకి సమానంగా ఉంటుంది. ఉదాహరణకు 2 మరియు 7 ఈ 2 కూడా ప్రధాన సంఖ్యలు. అయితే ఈ రెండుకి సంబంధించి ఎల్సిఎం ఏంటి 14 అవుతుంది. అది ఏ విధంగా కనుక్కోవాలో నెక్స్ట్ మనం చూద్దాం. కానీ 2 మరియు 7 యొక్క లబ్ధం కూడా 14 అవుతుంది. 2 కూడా సమానంగా ఉంటాయి. ఎల్సిఎం అండ్ ప్రొడక్ట్ కూడా ఈక్వల్గా ఉంటుందన్నమాట. అలానే 2 సాపేక్ష ప్రధాన సంఖ్యలు రిలేటివ్ ప్రైమ్స్ ఆర్ కో ప్రైమ్స్ మనం క్లియర్గా వీటికి సంబంధించి డిస్కస్ చేసాం. అటువంటి నెంబర్స్ అన్నీ కూడా మనకి ఏవైనా 2 వాటికి సంబంధించి తీసుకుంటే, ఉదాహరణకు 4 మరియు 13కి సంబంధించి ఎల్సిఎం అనేది 52, వాటి యొక్క లబ్ధం అంటే ప్రొడక్ట్ కూడా 52, ఇలా సమానంగా ఉంటాయి అన్నమాట. ఈ 2 పాయింట్స్ మనకి ఎక్కడైనా సరే యూజ్ అవుతూ ఉంటాయి లేదా పరీక్షల్లో అడిగే అవకాశం అయితే ఉంటాయి అన్నమాట. మ్యాచ్ ద ఫాలోయింగ్స్ కింద. ఇక్కడ మొదటిగా కసగు కనుక్కునే పద్ధతులకు సంబంధించి ప్రధానంగా 2 పద్ధతులు అయితే వాడుతూ ఉంటారనమాట స్టూడెంట్స్ అందరూ, లేదా లెక్చరర్స్ కానీ, లేదా పుస్తకాల్లో కూడా మనకి ప్రధానంగా 2 మాత్రం ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. కానీ ఈ వీడియోలో మనం 3 మెథడ్లు అయితే పద్ధతులకు సంబంధించి డిస్కస్ చేద్దాం. మొట్టమొదటిగా కారణాంక పద్ధతి, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్, మోస్ట్ ఇంపార్టెంట్ మెథడ్ అన్నమాట ఇది. ఈ పద్ధతిలో ఇచ్చిన ప్రతి సంఖ్యను ప్రధాన కారణాంకాల లబ్ధంగా ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్, ప్రైమ్ నెంబర్స్ అంటే ప్రధాన సంఖ్యలు ఏవైతే ఉంటాయో వాటిని మనం కారణాంకాలు ఏవైతే ఉంటాయో ఒక సంఖ్యకు సంబంధించి తీసుకుంటాం అన్నమాట. విడగొట్టి ఆ సంఖ్యను అలా తీసుకొని గతాల రూపంలో రాయాల్సి ఉంటుందన్నమాట. అలా రాసిన తర్వాత అన్నిటిలో ఉన్న ప్రతి ప్రధాన కారణం యొక్క గరిష్ట గతాలను, హయ్యెస్ట్ పవర్స్ ఏవైతే ఉంటాయో తీసుకొని వాటిని గుణించగా వచ్చేది ఎల్సిఎం కసగు అవుతుంది. అది ఏ విధంగా ఒక ఉదాహరణ చూద్దాం. ఇక్కడ 8 మరియు 20లకు సంబంధించి కసగు కనుక్కోవాలంటే ప్రైమ్ ఫ్యాక్టర్ మెథడ్ యూజ్ చేసి, ఇక్కడ చూడండి 8కి సంబంధించి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ప్రొడక్ట్ కిందే తీసుకోవాలన్నమాట. ప్రతి సంఖ్యను ప్రధాన కారణాంకాల లబ్ధంగానే తీసుకోవాలి. 2 × 2 × 2, 2 అనేది ప్రధాన సంఖ్య కాబట్టి ఇలాగా తీసుకున్న తర్వాత 20కి సంబంధించి 2 × 2 × 5 ఇలా 2కి సంబంధించి కూడా తీసుకున్న తర్వాత వాటిని మనం ఈ విధంగా రాసుకోవచ్చు. కాబట్టి 2 కింద, లేదా ఈ 2 × 2 అని 2² × 5 ఇలా రాసుకోగలం. కాబట్టి ఇక్కడ ఉన్న ప్రధాన కారణాంకాలు 2 మరియు 5, వీటి గరిష్ట గతాలు 2³ మరియు 5/1. ఇవి ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొని మనం కసగు అయితే కనుక్కోవాల్సి ఉంటుంది అన్నమాట. గరిష్ట గతాల లబ్ధాన్ని 2³ × 5/1 అంటే 8 × 5 చివరగా 40 వస్తుంది. 40 అనేది 8కి 20కి సంబంధించి గసగు ఎల్సిఎం అవుతుంది. ఇది ఒక పద్ధతి. రెండో పద్ధతికి సంబంధించి ఉమ్మడి భాగాహార పద్ధతి, డివిజన్ మెథడ్. డివిజన్ మెథడ్ మనం ఎక్కువగా పోటీ పరీక్షల్లో అత్యంత ఎక్కువగా మనం ఉపయోగించే
సమయం ఆదా చేసే పద్ధతి ఇది. ఇందులో ఇచ్చిన సంఖ్యలన్నిటినీ ఇలా ఒక వరుసలో కామాలతో వేరు చేసి రాయాల్సి ఉంటుంది. ఇలా అయినా చేయొచ్చు, లేదా కామాతో వేరు చేసి రాసుకోవచ్చు. కనీసం 2 సంఖ్యలను నిశేషంగా భాగించే ఉమ్మడి ప్రధాన సంఖ్యలతో 2 కానీ 3 కానీ 5 మొదలకు సంబంధించి ఏవైతే వస్తూ ఉంటాయో మనం అటువంటి సంఖ్యలన్నిటిని ఎన్నిటిని ఏవైతే నంబర్స్ సంఖ్యలు ఉంటాయో వాటిని ఈ నంబర్స్ ప్రధాన సంఖ్యలతో భాగించాల్సి ఉంటుంది. భాగించబడిన సంఖ్యలను అలాగే ఇలా కిందకు మిగిలిన ఏవైతే మనకి సంఖ్యలు వస్తాయో ఆ సంఖ్యలకు సంబంధించి ఇలా తీసుకున్న తర్వాత అన్ని సంఖ్యలు సాపేక్ష ప్రధాన సంఖ్యలుగా కోప్రైమ్స్ మిగిలే వరకు ఆ ప్రక్రియను మనం కొనసాగించాలి. చివరిగా భజకాలన్నింటినీ మరియు కింద మిగిలిన సంఖ్యలను గుణిస్తే కసగు వస్తుంది. ఇది మనకి ఉదాహరణ చూడండి. 12 మరియు 18లకు సంబంధించి కసగు ఇక్కడ కనుక్కునే పద్ధతిలో 12, 18ని ఇలా తీసుకున్న తర్వాత ఫస్ట్ 2తో ప్రధాన సంఖ్య కాబట్టి 2తో మనం ఈ 2 సంఖ్యలను భాగించడం జరుగుతుంది. అలా మనకి 6 మరియు 9 వస్తుంది. 3 ప్రధాన సంఖ్య కాబట్టి 3 తీసుకుంటాం. అలాగా మనకి 2 మరియు 3 అయితే వస్తుంది భాగించగా. మళ్ళీ 3 తీసుకోగా 3కి సంబంధించి భాగిస్తే 1 వస్తుంది. 2 అనేది భాగించబడదు కాబట్టి 2 అనేది యాస్టిస్గా కిందకి దించుకుంటాం. మళ్ళీ 2 తీసుకుంటాం, ఇలా తీసుకుంటాం అన్నమాట. ఇలా మనకి ఫైనల్గా ఏదైతే ప్రాసెస్ కంప్లీట్ అవుతుందో అప్పుడు ఇటుపక్కగా మనకి ఏవైతే నెంబర్స్ ఉంటాయో సంఖ్యలను 2, 3, 3, 2 వీటన్నిటిని ఇలా ప్రోడక్ట్ కనుక్కుంటే మనకి ఏదైతే రిజల్ట్ వస్తుందో అదే మనకి ఫైనల్ ఆన్సర్ అవుతుంది. ఈ ప్రాబ్లం సంబంధించి 36 అవుతుంది. తర్వాత పద్ధతి, 3వ పద్ధతికి సంబంధించి మెథడ్ ఆఫ్ మల్టిపుల్స్ ఇన్స్పెక్షన్ మెథడ్ అని కూడా అంటూ ఉంటారు అన్నమాట. ఇది చాలా రేర్గా అయితే యూజ్ చేస్తూ ఉంటారు. ఈ పద్ధతిలో ఇచ్చిన సంఖ్యల యొక్క గుణిజాలను మల్టిపుల్స్ రాసి ఈ విధంగా ఉదాహరణకు 4 మరియు 6కి సంబంధించి కసగు కనుక్కోవాలనుకోండి. 4 యొక్క గుణిజాలు మనకి 4, 8, 12, 16, 20, 24 అలా మనకి వెళ్తూ ఉంటాయి. 6కి సంబంధించి 6, 12, 18, 24, 30 అలా మనకి 36 అలా వెళ్తూ ఉంటాయి. అయితే ఇందులో మనకి వీటన్నిటిలో ఉమ్మడిగా ఉన్న అతి చిన్న కనిష్ట గుణిజాన్ని కసగుగా ఎంచుకుంటాం అన్నమాట. ఇక్కడ రెండిట్లో ఏదైతే కామన్గా ఉంటుందో ఇక్కడ చూడండి, 4కి సంబంధించి 12 ఉంది, 6కి సంబంధించి 12 ఉంది, అలానే 24, 24 ఉంది. అలా అన్నిటిలో ఏవైతే అతి చిన్న వాటిలో మనం ఇక్కడ చూసుకుంటే 12 దీనికి సంబంధించి అతి చిన్న సంఖ్య అవుతుంది కాబట్టి చివరిగా 12 ఏదైతే ఉంటుందో ఆ 12 ఈ 2 వాటికి సంబంధించిన గసబు ఎల్సిఎం అయితే అవుతుంది. ఇలా మనం తీసుకోవాలన్నమాట. నెక్స్ట్ హెచ్సిఎఫ్ సంబంధించి గరిష్ట సామాన్య భుజకం హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ హెచ్సిఎఫ్ సంబంధించి చూద్దాం. ఇచ్చిన సంఖ్యలన్నిటినీ నిశేషంగా భాగించే అతిపెద్ద సంఖ్యను ఆ సంఖ్యల గరిష్ట సామాన్య భుజకం గసబా లేదా గ్రేటెస్ట్ కామన్ డివైజర్ జీసీడీ అని కూడా పిలుస్తారన్నమాట. ఇక్కడ 2 లేదా అంతకంటే ఎక్కువ సంఖ్యలకు సంబంధించి గసబా అనేది ఆ సంఖ్యలన్నిటినీ నిశేషంగా అంటే శేషం అనేది 0 వచ్చేలా భాగించగల అతి పెద్ద సంఖ్య అన్నమాట ఇది. ఇక్కడ మనం 3 పద్ధతులు గసబకు సంబంధించి కూడా కనుక్కునేవి చూద్దాం. అందులో మొట్టమొదటిది ఇక్కడ కూడా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ పద్ధతిని వాడచ్చు అన్నమాట. ఇచ్చిన ప్రతి సంఖ్యకు సంబంధించి ప్రధాన భుజకాల లబ్ధంగా రాయాల్సి ఉంటుంది. ఇలా రాసిన తర్వాత కేవలం ఉమ్మడిగా ఉన్న ప్రధాన కారణాంకాల కనిష్ట గతాలు లోయెస్ట్ పవర్స్ ఏవైతే ఉంటాయి అక్కడ హైయెస్ట్ పవర్స్, ఇక్కడ లోయెస్ట్ పవర్స్ ఉంటాయి కదా, వాటి లబ్ధం అనేది గసబగా పరిగణిస్తాం అన్నమాట. ఉదాహరణకు 16 మరియు 24కి సంబంధించి గసబ ఏమవుతుందంటే 16కి సంబంధించి 2^4 కింద తీసుకోవచ్చు. 24కి సంబంధించి 2^3 × 3^1 అంటే 2 × 2 × 2 × 3 ఇలా మనకి ఉమ్మడి కారణాంకం ఇక్కడ 2 రెండట్లు కూడా 2 అనేది కారణాంకం ఫ్యాక్టర్ అనేది కనిపిస్తుంది. దాన్ని కనిష్ట గతం అంటే 2^3 కనిష్ట గతం అంటే 2^4 ఉంది 2^3 సో రెండాటిలో 2^3 అనేది
కనిష్ట గతం కాబట్టి 2 పవర్ 3 ఏదైతే ఉంటుందో దాన్ని మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా మనం తీసుకున్న ఏదైతే వస్తుందో ఫైనల్గా ఆ సంఖ్యకు సంబంధించే మనకి 16 మరియు 24కి సంబంధించిన గసబ్ అవుతుంది ఈ పద్ధతి యూజ్ చేసి, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. తర్వాత పద్ధతికి సంబంధించి సెకండ్ మెథడ్, మోస్ట్ ఇంపార్టెంట్ మెథడ్, భాగాహార పద్ధతి లేదా యూక్లిడ్స్ డివిజన్ మెథడ్ అని కూడా అంటాం అన్నమాట. ఇది కూడా మనం ప్రధానంగా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఎల్సిఎంలో కూడా సెకండ్ మెథడే, మనం డివిజన్ మెథడే యూజ్ చేస్తున్నాం. ఇక్కడ కూడా ఇదే యూజ్ చేస్తూ ఉంటాం అన్నమాట ఫైండ్ అవుట్ చేయడానికి. పెద్ద సంఖ్యను చిన్న సంఖ్యతో భాగించాల్సి ఉంటుంది, పెద్ద సంఖ్యతో చిన్న సంఖ్యని భాగించాల్సి ఉంటుంది. చేసిన తరువాత మనకి శేషం అనేది ముందున్న భజకాన్ని మళ్ళీ భాగించాల్సి వస్తుంది అన్నమాట. తర్వాత శేషం 0 వచ్చే వరకు ఈ ప్రక్రియనంతా కూడా కొనసాగించాల్సి ఉంటుంది అనమాట. ఈ ప్రాసెస్ అంతా కూడా రిమైండర్ 0 వచ్చినంత వరకు కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. ఏ సంఖ్యతో మనం భాగించేటప్పుడు శేషం 0 వస్తుందో అందులో ఆ చివరి భజకమే గసబ అవుతుంది అనమాట. ఉదాహరణకు 16 మరియు 56కి సంబంధించి గసబ కనుగొందాం. ఇక్కడ 56 అనేది పెద్ద సంఖ్య కాబట్టి 56ని చిన్న సంఖ్య అయిన 16తో మనం ఇలా భాగిద్దాం. ఇక్కడ చూడండి, 56కి సంబంధించి 16 టేబుల్లో రాదు, కానీ దగ్గరలో 3 times 48 అయితే వస్తుంది, అంటే శేషం 8 అయితే వస్తుంది. ఇప్పుడు ఈ 16 ఏదైతే పెద్ద సంఖ్య ఉందో దాన్ని ఈ 8 అనే చిన్న సంఖ్యతో మళ్ళా మనం భాగించాలి. 8 2 16 అవుతుంది, శేషం అనేది 0 వస్తుంది. ఇప్పుడు ఈ 8 ఏదైతే ఉందో ఈ 8 ఏదైతే భజకం ఉందో చివరి 8 భజకమే మనకి గసబ్ అవుతుందన్నమాట. ఇలా 16కి 56కి సంబంధించి ఇది ఒక పద్ధతి. ఇంకొక పద్ధతి ఉంది, అది మూడో పద్ధతి, కారణాంక పద్ధతి, మెథడ్ ఆఫ్ ఫ్యాక్టర్స్. సేమ్ ఎల్సిఎంకి ఏ విధంగా మనం ఫ్యాక్టర్స్ అనేవి తీసుకొని వాటిలో ఉన్న ఫ్యాక్టర్స్ ఆధారంగా మనం థర్డ్ మెథడ్ యూజ్ చేసి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసాము. అదేవిధంగా ఇచ్చిన సంఖ్యల యొక్క అన్ని కారణాంకాలు రాసుకొని వాటిలో ఉమ్మడి ఉన్న అతి పెద్ద కారణాంకాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. అక్కడ చిన్న కారణాంకం మనం ఎంచుకున్నాం, ఇందులో అతి పెద్ద కారణాంకం ఎంచుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు 12 మరియు 18కి సంబంధించి గసబ. 12 కారణాంకాలకు సంబంధించి 2, 3, 4, 6, 12 ఇలా. 18కి సంబంధించి కారణాంకాలు 1, 2, 3, 6, 9, 18. అయితే ఇందులో మనకి చూడండి 2, 1, 3 మరియు 6కి సంబంధించి రెండాటిల్లో కూడా ఈ కారణాంకాలు అనేవి కామన్గా ఉన్నాయి. కానీ ఇందులో అతి పెద్దది ఏంటంటే అది 6. అయితే ఈ 6 మనకి ఉమ్మడి కారణాంకాల్లో అతి పెద్దది కాబట్టి ఈ రెండు సంఖ్యలు 12 మరియు 18కి సంబంధించి గసవ 6 అవుతుంది అన్నమాట. హెచ్సిఎఫ్ అనేది 6 అవుతుంది. అయితే రెండాటికి సంబంధించి 3 మెథడ్స్ మనం డిస్కస్ చేసాం. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ గుర్తుంచుకోవాల్సినవి మనం డిస్కస్ చేద్దాం. ముఖ్యమైన నియమాలు మరియు షార్ట్ కట్స్, కసగు మరియు గసబకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్, రూల్స్ వంటివి డిస్కస్ చేద్దాం. ఇవి మనకి పోటీ పరీక్షల్లో ప్రధానంగా ఎంసీక్యూస్లో అడిగే అవకాశం అయితే ఉంటే వీటిని గుర్తుంచుకోండి. ప్రధాన సంఖ్యలకు సంబంధించి ఈ పాయింట్ మనం ఎల్సిఎం కసగుకు సంబంధించి కాన్సెప్ట్ డిస్కస్ చేసినప్పుడే మనం మాట్లాడుకున్నాం. ప్రధాన సంఖ్యలు 2 ఏవైనా తీసుకొని వాటి కసకు కనుక్కున్నాం అనుకోండి, ఏదైతే మనకి సంఖ్య వస్తుందో ఆ సంఖ్య అనేది ఈ 2 సంఖ్యలకు సంబంధించి లబ్ధానికి సమానంగా ఉంటుంది. మనం ఆల్రెడీ ఈ పాయింట్ అంటే ఎగ్జాంపుల్కి 2 and 7కి సంబంధించి ఎల్సిఎం 14, వాటి యొక్క ప్రొడక్ట్ కూడా 14. ఇలా మనకి 2 కూడా సమానంగా ఉంటాయి. ఈ 2 ప్రధాన సంఖ్యల యొక్క కసగ అయితే సమానంగా లబ్ధానికి ఉంటుంది మరియు గసబ అనేది ఎల్లప్పుడూ 1గా ఉంటుందన్నమాట. ఇప్పుడు కూడా హెచ్సిఎఫ్ అనేది 1 అవుతుందన్నమాట ప్రధాన సంఖ్యలకు సంబంధించి. సఫిక్స్ ప్రధాన సంఖ్యలకు సంబంధించి కూడా ఇది కూడా మనం మాట్లాడుకున్నాం. కోప్రైమ్స్ కూడా ఏమైనా 2 తీసుకున్నట్లయితే వాటి ఎల్సిఎం అనేది ప్రొడక్ట్కి సమానంగా ఉంటుంది, అంటే కసుగు అనేది లబ్ధానికి సమానంగా ఉంటుంది. ఉదాహరణకు 13 మరియు 4కి సంబంధించి కసుగు అనేది 52, వాటి యొక్క లబ్ధం కూడా 52.
అలానే గసబ అనేది 1 అవుతుంది. హెచ్సిఎఫ్ అనేది వాటికి సంబంధించి కూడా ఇక్కడ 1 అయితే అవుతుంది. ఇక్కడ మరొక పాయింట్, వరుస సంఖ్యలు అంటే కాన్సిక్యూటివ్ నెంబర్స్. ఇక్కడ సపోజు 2 వరుస సంఖ్యలు, ఉదాహరణకి n,n+1 ఫార్మాట్ అంటే 4, 5 ఈ 2 కూడా వరుస సంఖ్యలు. వీటి యొక్క గసబ అనేది ఈ రెండాటికి ఏ విధంగా 1 అవుతుందో ఇక్కడ కూడా 1 అవుతుందన్నమాట. హెచ్సిఎఫ్ అనేది 1 అవుతుంది. మరియు కసగు అనేది ఇక్కడ ఏ విధంగా లబ్ధానికి సమానంగా ఉంటుందో అంటే ఎల్సిఎం, ఇక్కడ కూడా వీటి యొక్క ఎల్సిఎం అనేది సమానంగా ఉంటుందన్నమాట. ప్రొడక్ట్ ఎంత అంటే లబ్ధం 20 అవుతుంది. వాటి 2 సంఖ్యల లబ్ధం 20 మరియు వీటి యొక్క కసగు కూడా 20, 2 కూడా సమానంగా ఉంటుంది. గుణిజాలకు సంబంధించి కూడా ఒక చిన్న నియమం ఉంది, అదేంటో చూడండి. ఒక సంఖ్య మరొక సంఖ్యకు గుణిజం అంటే మల్టిపుల్ అయినట్టు. ఉదాహరణకు 5 మరియు 10 ఒక 2 సంఖ్యలు తీసుకున్నాం. ఇక్కడ చూడండి 5 యొక్క మల్టిపుల్స్ అంటే గుణిజాలు ఏంటి? 1, 5. 10కి సంబంధించి 1, 2, 5, 10. ఇలా మనకి 5 అనేది 10కి సంబంధించినటువంటి మల్టిపుల్ గుణిజం. ఈ రెండాటిల్లో మనకి చిన్న సంఖ్య ఏదైతే ఉంటుందో అది గసబ అవుతుంది అనమాట. చిన్న సంఖ్య ఇక్కడ 5. ఈ రెండాటికి సంబంధించి హెచ్సిఎఫ్ 5 అవుతుంది అనమాట. అలానే ఎల్సిఎం అనేది పెద్ద సంఖ్య అవుతుంది ఈ రెండాటికి సంబంధించి. కసగు అనేది 10 అయితే అవుతుంది అనమాట. ఫైండ్ అవుట్ చేయగలదనమాట. ఎప్పుడైనా సరే 2 సంఖ్యలకు సంబంధించి ఒక సంఖ్య అనేది ఇంకొక సంఖ్యకు మల్టిపుల్ అయినట్లయితే అందులో చిన్న సంఖ్య అనేది గసబ హెచ్సిఎఫ్ అవుతుంది, పెద్ద సంఖ్య అనేది కసగు ఎల్సిఎం అవుతుంది. ఒకవేళ మీరు ఐడెంటిఫై చేయండి మీకు డౌట్ అయినట్లయితే ఆ రెండుకి సంబంధించి. గసబ అనేది ఇచ్చిన సంఖ్యల్లో అతి చిన్న సంఖ్య కంటే తక్కువ లేదా సమానంగా ఉంటుందన్నమాట. ఇచ్చిన సంఖ్యలు ఏవైతే ఉంటాయో ఆ సంఖ్యలు అన్నిటికి సంబంధించి గసబ హెచ్సిఎఫ్ అనేది తక్కువ ఉంటుంది లేదా సమానంగా ఉంటుందన్నమాట. ఈక్వల్ ఆర్ లెస్ దెన్ ద స్మాలెస్ట్ వాల్యూ ఇన్ ద నంబర్స్. కసగు అనేది ఇచ్చిన సంఖ్యలలో అతిపెద్ద సంఖ్య కంటే అతిపెద్ద సంఖ్య కంటే ఎక్కువ లేదా సమానంగా ఉంటుంది. ఇక్కడ చూడండి ఈ ఉదాహరణ 5 కానీ 10 కానీ ఈ 2 సంఖ్యలకు చూడండి హెచ్సిఎఫ్ ఎంత? 5. మనకి గసబ అనేది ఇచ్చిన సంఖ్యలలో అతి చిన్న సంఖ్య 5 కంటే తక్కువ లేదా సమానంగా 5 కాబట్టి మనకి హెచ్సిఎఫ్ అనేది 5 అనేది సమానంగా ఉంది. 2 సంఖ్యల్లో చిన్న సంఖ్య 5 కాబట్టి సమానం, లేదా దీనికంటే తక్కువైనా ఉండే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అలాగే కసగు అనేది ఇచ్చిన సంఖ్యలలో అతిపెద్ద సంఖ్య అంటే 10 కంటే ఎక్కువ లేదా సమానంగా ఉంటుందన్నమాట. అయితే 10 కంటే ఎక్కువ అయినా ఉండొచ్చు లేదా ఈక్వల్గా మనకి ఉండవచ్చు అన్నమాట. ఇలా కొన్ని సంఖ్యల కసకు ఎల్లప్పుడూ ఆ సంఖ్యల కసబ చేత నిశేషంగా భాగించబడతాయి అన్నమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫార్ములాస్. ఈ ఇంపార్టెంట్ ఫార్ములాస్ యూజ్ చేసి మనం చాలా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తున్నాం. హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్. ఇక్కడ మొదటి ఫార్ములా 2 సంఖ్యల కసగు మరియు గసబ. ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ 2 సంఖ్యలకు సంబంధించి లబ్ధం అనేది ఆ 2 సంఖ్యల లబ్ధానికి సమానంగా ఉంటుందన్నమాట. సింపుల్గా చెప్పాలంటే ఎక్స్, వై అనే 2 సంఖ్యలు యొక్క లబ్ధం అనేది ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఏ, బి ఆర్ ఎక్స్, వై ఏమైనా ఒక 2 సంఖ్యలు అనేది సమానంగా ఉంటుందన్నమాట. దేనికంటే కసగు ఆ 2 సంఖ్యలకు సంబంధించి మరియు గసబ ఆ 2 సంఖ్యలకు సంబంధించినటువంటి లబ్ధానికి. ఇలా ఇదే ఫార్ములా 2 సంఖ్యలకు సంబంధించి కసగు కనుక్కోవాలనుకోండి, ఎల్సిఎం ఆఫ్ 2 నెంబర్స్ ఏ, బి ఆర్ ఎక్స్, వై కనుక్కోవాలనుకోండి, మనం ఈ ఫార్ములాని ఈ విధంగా చేంజ్ చేస్తాం అనమాట. ఈ గసబ అనేది ఇక్కడ హరంలోకి వచ్చేస్తూ ఉంటుంది. ఇలా మనం ఫార్ములా ఇంటర్చేంజ్ చేస్తాం. అదే గసబ అనేది 2 సంఖ్యలకు సంబంధించి ఎక్స్, వైకి కనుక్కోవాలనుకోండి, ఫార్ములా ఇంటర్చేంజ్ చేస్తాం. ఎక్స్ ఇంటూ వై బై ఎల్సిఎం ఆఫ్ ఎక్స్ అండ్ వై. ఇలా భిన్నముల కసబు ఎల్సిఎం ఆఫ్ ఫ్రాక్షన్స్. ఇక్కడ ఫ్రాక్షన్స్లో ఏవైనా సరే ఉన్నప్పుడు ఉదాహరణకు ఇలా మనకి 1/2, 1/3,
1/4 ఇలా మనకు ఉన్నప్పుడు వీటి యొక్క కసగు లేదా గసబ కనుక్కోవాలంటే మనకి ఈ 2 ఫార్ములాస్ కూడా ఉపయోగపడతాయి. భిన్నముల ఎల్సిఎం కనుక్కోవాలంటే ఫ్రాక్షన్స్ యొక్క ఎల్సిఎం అనేది కనుక్కోవాలంటే సింపుల్గా ఈ ఫ్రాక్షన్ సంబంధించి సపోజ్ 1,1,1/2,3,4 ఇలా మనం తీసుకుంటే అందులో ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తున్నారు అనుకోండి. సపోజ్ ఎల్సిఎం ఆఫ్ దీస్ ఫ్రాక్షన్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నట్లయితే చూడండి, లవముల కసబు అంటే ఇక్కడ మనం ఎల్సిఎం అయితే ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. న్యూమరేటర్స్ యొక్క ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. మరియు డినామినేటర్స్లో హరములకు సంబంధించి గసబ, డినామినేటర్ సంబంధించి హెచ్సిఎఫ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ మూడాట్లకి ఎల్సిఎం ఏదవుతుందో అది వస్తుంది, ఈ మూడాట్లకి హెచ్సిఎఫ్ ఏదవుతుందో ఆ వాల్యూ వస్తుంది అనమాట. అలా నెక్స్ట్ హెచ్సిఎఫ్ ఆఫ్ ఫ్రాక్షన్ సంబంధించి లవముల కసబ అంటే హెచ్సిఎఫ్ ఆఫ్ న్యూమరేటర్స్ బై ఎల్సిఎం ఆఫ్ డినామినేటర్స్. ఇలా మనం ఈ ఫార్ములాస్ యూజ్ చేయాలన్నమాట. ఈ ఫార్ములాస్ అన్నిటి యూజ్ చేసి మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ ప్రాబ్లమ్స్ అన్నిటిలో కూడా మనం సాల్వ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ టాపిక్ సంబంధించి కొత్త టాపిక్ అనేది నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.